అండ్ మిగిలిన కాస్టింగ్ అంతా చూస్తే అందరూ కూడా చాలా సీనియర్స్. ఎలా అనిపించింది నరేష్ గారు అండ్ సాయి కుమార్ గారు వీళ్ళందరితో చేయడం ఎలా అనిపించింది మీకు? ముఖ్యంగా నరేష్ గారు. డ్రీమ్ కమ్ ట్రూ. అవును. యా. నేను నరేష్ గారితో సార్ తోటి అదే చెప్పాను యాక్చువల్లీ. మనం మేము ఒక ప్రమోషనల్ వీడియో ఇస్తుండే. సో సార్ మీ సినిమా చిత్రం బలారే విచిత్రం ఏదైతే ఉందో దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ దట్ ఓకే అబ్బాయి కూడా ఇట్లా చేయగలుగుతాడు అండ్ దాట్ మేడ్ మీ పుష్ టు డూ ద లైఫ్ అ ట్రూ బ్లెస్సింగ్ అన్న షార్ట్ ఫిల్మ్. ఓకే. So sir was like, oh. Yeah, because no one did at any time. Ante it's like what we see TV lalla, that's what we learn. అప్పుడు ఇంత టెక్నాలజీ ఎక్కడ ఉందని చెప్పండి, 2000 99 అట్లా. సో ఇట్స్ జస్ట్ లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అండ్ వాట్ వీ సీ వాట్ వీ లెర్న్. యా. అంటే ముఖ్యంగా ఈ మూవీలో మీ ఇద్దరు బాండింగ్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఫాదర్ అండ్ సన్. అంటే మీరేమో ఆయనేమో డాక్టర్ అవ్వాలి అంటారు, మీరేమో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ఆయనకు తెలియకుండా అబద్ధాలు చెప్తూ మీ కెరీర్ వైపు మీరు పరుగులు పెడుతూ ఉంటారు. ఆ ఫ్రేజ్ అనేది ఎలా సాగుతూ వచ్చింది ఓవరాల్గా? విజువల్లీ చాలా బాగుంది. ఐ థింక్ ఆడియన్స్ సీన్స్ చూసినప్పుడు దే విల్ డెఫినెట్లీ కనెక్ట్ బికాస్ దిస్ ఈస్ అ స్టోరీ వేర్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఫాదర్ డాటర్ అవని, ఫాదర్ సన్ అవని డెఫినెట్లీ. మా ట్రైలర్లో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది, మా మదర్ చెప్తుంది, రాజశ్రీ మ్యామ్. ఈ జనరేషన్తో వచ్చిన ప్రాబ్లం ఇదే, ఫాదర్తో గొడవ పడతారు, అమ్మతో సారీ చెప్తారు. సో దట్స్ యాక్చువల్లీ అ బ్యూటిఫుల్ థింగ్ బికాస్ మదర్స్ ఆర్ ద కంఫర్టర్స్ అండ్ ఫాదర్స్ వేర్ యూనో. ఎందుకంటే వాళ్ళు కూడా రిజిడ్ ఉంటారు, సో దాన్ని బట్టి పిల్లలు కూడా రిజిడ్ ఉంటారు. సో యా, ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ పీపుల్ విల్ లవ్ ది అదర్ వరల్డ్ ఆల్సో. ఎస్. అండ్ కమింగ్ టు హీరోయిన్ విశాఖ, తనతో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? తను చాలా బాగా యాక్ట్ చేసింది. తను కూడా డెబ్యూ కాబట్టి అవునవును, యా, మీ ఇద్దరు కోఆర్డినేషన్ కానీ. యా, తను యాక్చువల్లీ చాలా బాగా హార్డ్ వర్క్ చేసింది. తను మంచి తెలుగు కావాల్సింది ఇప్పుడు నేర్చుకుంది. షూటింగ్ టైంలో అవ్వలేదు కానీ ఇప్పుడు ఎండింగ్లో ప్రమోషన్స్లో బాగా మాట్లాడు. షీ డిడ్ రియలీ గుడ్ జాబ్. ఐ థింక్ ఏదైతే క్వీన్ క్యారెక్టర్కి ఉండేనా అది బాగా సింక్ అయింది తన లుక్స్కి. అవును. అండ్ యా, ఇట్ వాజ్ రియలీ నైస్. ఫస్ట్ రావడమే బాగానే, అంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసాం. నేను అక్కడ ఏదైతే నేర్చుకున్నానో ఆ ఎక్సర్సైజ్ ఇంప్లిమెంట్ చేసిండు ఆమెతోటి. సో ఆ ఎక్సర్సైజ్ తోటి వి జస్ట్ గాట్ ఎ లిటిల్ ఎమోషనల్ విత్ ఆద్య అండ్ రాజ్, నా క్యారెక్టర్ రాజ్. ఓకే. సో మా ఇద్దరి దాంతో ఆ ఎమోషన్ వచ్చేసుకొని దెన్ వీ లైక్ లెట్ ద ఎంటైర్ వర్క్షాప్ గో ఈజీ. సో ఇట్ వాజ్ ఈజీ టు పర్ఫార్మ్ విత్ ఈచ్ అదర్. జస్ట్ ఆమెకు డబ్బింగ్ మాట్లాడేది రాలేదు ఆన్ స్పాట్లో, ఎందుకంటే కొంచెం లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండే, అందుకే కొన్ని అప్పుడు ఏడిపించిన బాగానే. బట్ ఐ హెల్ప్డ్ ఆల్సో. సో బోత్. ఇంకా మూవీ విషయానికి వస్తే ఇంకా ఎటువంటి సెగ్మెంట్స్ మేము చూడొచ్చు, ఇందులో నుంచి ఎటువంటి సెగ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కామెడీ? ఓ, ఇట్స్ రామ్ కామ్ విత్ టచ్ ఆఫ్ ఫ్యాంటసీ. ఓకే. ఇంకా నరేష్ గారిది కామెడీ, రోహిణి గారిది కామెడీ, భద్రం గారిది కామెడీ. సో ఇట్స్ ఆల్ నైస్. శకులక శంకర్ గారు ఉన్నారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎంటైర్ కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్ ని మీరు ఇది చేశారు. అందరూ ఆల్మోస్ట్ సీనియర్సే కనిపించారు. అవునవును. ఐ థింక్ మ్యామ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ డెస్టినీ. ఎంతమందిని మనం ఎన్లిస్ట్ చేసుకున్నా కానీ సో కాస్టింగ్కి మనసులో మనకి ఎవరు బాగా గ్లూ అయిపోయారు, ఇంకిపోయారు, వాళ్ళకే వెళ్ళాలి. ఇప్పుడు మంజు భార్గవి మ్యామ్ అన్న వెంటనే ఐ వాజ్ లైక్ షీ హ్యాస్ టు బి రాజమాత. తనకన్నా ఇంకా ఎవరిని చూడలేము, ఎందుకంటే ఆ కళ్ళు, ఆ హారా, ఆ పర్సనాలిటీ ఎట్లా అంటే ఇప్పుడు అంటే ఇంకా భయపడి పారిపోవాలి ఎదుటోళ్ళు, అంటే షీ హాస్ దట్ ఆరా. వాళ్ళందరికీ కూడా స్టోరీపై ఒక ట్రస్ట్, నమ్మకం వచ్చేసింది. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్, రాజేశ్రీ మ్యామ్, వీళ్ళందరితోటి యాక్ట్ చేయడం. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు మమ్మీ కానీ డాడీ? ఇవాళ చూస్తారు, ఆల్రెడీ ప్రీమియర్ చూసుంటారు. ఎలా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? ఎమోషన్స్ కెన్ నెవర్ బి ఎక్స్ప్రెస్డ్ బికాస్ దే సా మీ ఫ్రమ్ దిస్ టు దిస్ అండ్ అన్ని ఫ్లాషెస్ ఇట్లా పడుతూ ఉంటాయి మొహం మీద. అండ్ ప్రౌడ్ అనే వర్డ్కి ఇంకెక్కువ ఏమంటే ఇట్స్ అడ్జెక్టివ్. అంటే ఎప్పుడైనా సెట్స్ కి వచ్చారా ఫాదర్? ఎప్పుడైనా వచ్చారు? అప్పుడు ఏదైనా షూట్ అయినప్పుడు మీ ఇదంతా చూస్తూ ఉంటారు కదా, ఆఫ్టర్ దట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా చెప్పడం కానీ ఫీడ్బ్యాక్, సజెషన్స్? బికాజ్ దే ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆన్ హౌ ఐ హావ్ డన్ అండ్ దే సీన్ ఇట్. కన్వర్సేషన్ ఎలా ఉండేది సెట్స్ తర్వాత? ఫాదర్ మిమ్మల్ని డాడీ ఎక్కువ మాట్లాడు. ఓకే.
బట్ జస్ట్ నాకు హీరోయిన్కి ఒక సీన్ అయ్యేటప్పుడు హీ వాజ్ లైక్ అని నవ్వే వెళ్ళిండు, అంటే వీడు యాక్టింగ్ చేస్తున్నాడు ఇప్పుడు అని. ఆడేళ్ళ మీకు ఎలా అనిపించింది ఫాదర్ ఉన్నప్పుడు హీరోయిన్ తో యాక్ట్ చేసే సెట్ అంతా సైలెంట్గా ఉన్నప్పుడు ఎవడో నవ్వుతున్నారు, ఇంకా తెప్పి చూస్తే డాడీ నవ్వుతున్నారు. సో అంటే హీఈస్ వెరీ న్యూ, హీఈస్ ఫ్రమ్ అంటాను కదా మ్యామ్, ఈజ్ ఫ్రమ్ అ డాక్టర్ వరల్డ్ అండ్ he doesn't know anything. None of us know about this industry. It's all coming from scratch. అంటే ఇంకా ప్లే గ్రౌండ్లో దుంకినాక ఇంకా నేర్చుకోవాలి, ఇంకా దేస్ నో వన్ హూస్ గోన్ యూనో టచ్ హోల్డ్ యూ అండ్ లిఫ్ట్. మనమే ఫైట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు స్టాండ్ అప్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. నో వన్స్ గోన్ కమ్ అండ్ పిక్ అండ్ టెల్ ఏం కాదు ఆర్ గైడ్ యూ. నో వన్ ఇస్ గోన్ గైడ్ యూ. ఐ థింక్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ మమ్మల్ని గైడ్ చేస్తుందంటే మా నమ్మకం టువర్డ్స్ ద క్రాఫ్ట్ అండ్ టువర్డ్స్ ద ప్రొఫెషన్ అండ్ దేవుడు.